అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. అన్న నమస్తే. నమస్తే. ప్రకాశం జిల్లాలో 39 ఏళ్ల ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేస్తూ హెచ్ఎం మధుసూదన్ రాజీనామా చేయడం జరిగింది. అయితే దీనికి కారణాలైన వెల్లడించడం జరిగింది. కూటమి ప్రభుత్వం పైన పలు ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులపైన ప్రెజర్ పెడుతుంది. యోగా అంటే ఉదయాన్నే 6 గంటలకు వచ్చి యోగాలు చేయమంటుంది. యాప్లు పెడతారు, యాప్ సరిగా పనిచేయదు, మా అటెండెన్స్కి ఇబ్బంది అవుతుంది. ఇదంతా ఉపాధ్యాయులపైన ఒక భారం పడుతుంది అంటూ ఆయన ఉపాధ్యాయ వృత్తికి ఈ 39 ఏళ్ల సర్వీస్ కూడా రాజీనామా చేశారు. సో దీన్ని ఎలా చూడాలి? నిజంగానే కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులపైన ఇటువంటి వైఖరిని అవలంబిస్తోందా? ఏం చెప్తారన్న? ఎస్ పవన్. ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఒక మధుసూదన్ రావు అనేటువంటి ఉద్యోగి, స్కూల్ హెచ్ఎంగా పనిచేస్తున్న వ్యక్తి తన 39 ఏళ్ల సర్వీస్కి రాజీనామా చేశారు. రాజీనామా చేస్తూ ఒక బహిరంగ లేఖని విడుదల చేశారు. బహిరంగ లేఖ ఎందుకంటున్నానంటే ఆ లేఖ మీడియాలో కూడా సర్క్యులేట్ అయింది కాబట్టి, మీడియాకి ఆయన ఇచ్చుంటారుగా, రాసింది ఆయనే కాబట్టి సహజంగా జిల్లా విద్యాశాఖ అధికారికి ఎంఈఓకి పర్సనల్గా ఇవ్వాల్సిన లెటర్ను ఓపెన్గా ఇచ్చారు. ఆ లెటర్లో ఆయన పొందుపరిచిన అంశాలు ఏంటంటే, విద్యాశాఖ మా మీద ప్రెజర్స్ పెడతా ఉంది, 6 గంటలకే యోగా పేరుతోటి పిల్లల్ని స్కూల్ తీసుకురామని చెప్పింది. ఎన్నాళ్ళు చెప్పింది? ఒకే ఒక్కరోజు చెప్పింది. యోగా డేని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి భారతదేశ ప్రధాని ఆంధ్రప్రదేశ్కి రప్పించి యోగా కార్యక్రమాన్ని చేస్తుంది కాబట్టి, ఒక రికార్డు కార్యక్రమంగా చేస్తుంది కాబట్టి ఆ ఒక్కరోజు 6 గంటలకి పిలగాలని స్కూల్ తీసుకురామని చెప్పింది. ఆ ఒక్కరోజు తీసుకురామంటాం కూడా హెచ్ఎం గారికి నచ్చలేదంట. ఒకటి. రెండోది, యాపుల్లో అటెండెన్స్ అంటే సహజంగా ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి, ఇదే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినాయి కదా యాప్లు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కొన్ని యాప్లు తీసుకొచ్చారు. ఆ యాప్ల్లో అటెండెన్స్ ఇస్తేనే, బయోమెట్రిక్ ఇస్తేనే టీచర్ స్కూల్కి వచ్చినట్టు లెక్క. ఆ టైమింగ్ కూడా అది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. అంటే టీచర్స్ స్కూల్కి టైంకి రావట్లేదు అనే విమర్శ ఉంది కాబట్టి అటెండెన్స్ రిజిస్టర్స్ ఉండే అంతమంది ఫిజికల్గా, వాళ్ళు ఎప్పుడు 11ంటికి వచ్చినా 9ంటికి వేసానని రాసుకోవచ్చు దాంట్లో. అలా రాసుకుంటున్నారు అనే కారణం చేత ఈ యాప్లో అయితే క్లియర్గా వాళ్ళు పేస్ పెట్టినప్పుడు టైం పడిపోయింది. ఆటోమేటిక్గా బయోమెట్రిక్ టైం తీసుకుంటుంది, మనం టైం ఇచ్చేదే ఉండదు. కాబట్టి ఇదైతే పారదర్శకంగా ఉంటుందని యాప్లు తీసుకురావడం జరిగింది. ఆ యాప్లు సరిగా పనిచేయట్లేదు, కానీ మేము అటెండెన్స్ రానట్టు అవుతుంది అని చెప్పేసి అతను చెప్పాడు. ఆ యాప్లు ఇవాళ కొత్తగా తీసుకురావటం అని కాదు, వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవాళ కొత్తగాని కాదు. నిజానికి ఆ ప్రాబ్లం ఉంటే ఈ ఒక్క హెచ్ఎంకే రాదు, అందరి టీచర్కి వస్తుంది. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీచర్లు అందరికీ అదే ప్రాబ్లం రావాలి. అందరికీ వచ్చిందంటే విద్యాశాఖ దాన్ని పరిగణన తీసుకుంటుంది. ఎందుకంటే యాప్లు పనిచేయకపోవట్లేదు అంటే, ఒక టైం ఇస్తే ఇంకో టైం తీసుకుంటుంది అంటే ఆ ప్రాబ్లం అందరికీ వస్తుంది. అందరినీ పనిష్మెంట్ గవర్నమెంట్ చేయలేదు కదా, అందరినీ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టలేదు కదా. ఈ ఒక్క హెచ్ఎంకి ఎందుకు ఇబ్బంది అయింది? నిజానికి ఇంకా ఏదో సిల్లీ రీజన్స్, ఏదో బాత్రూమ్ ఫోటోలు యాప్లో పెట్టమంటున్నారు, ఇలాంటి బాత్రూమ్ ఫోటోలు పెట్టమన్నది ఇవాళ కొత్తగా ఏం కాదు, గతంలో కూడా ఉన్నాయి. అంటే గవర్నమెంట్ స్కూల్స్లో బాత్రూమ్స్ నీట్గా ఉంటున్నాయా లేదా, సెక్యూరిటీగా ఉంటున్నాయా లేదా, సేఫ్గా ఉంటున్నాయా లేదా అనేది కరోనా టైం నుంచి కూడా పెట్టమని చెప్తున్నారు. అప్పుడున్న ప్రభుత్వం చెప్పింది, వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఇబ్బందులు అంట. ఇబ్బందులు అంటే ఎలా ఉండాలి? వైసీపీ అధికారం ఉన్నప్పుడు కరోనా వచ్చింది, నీకు గుర్తుందా? 2020, 2021 ఆ టైంలో కరోనా వచ్చింది. కరోనా వచ్చిన టైంలో టీచర్లు ఖాళీగా ఉంటున్నారని మద్యం షాపుల దగ్గర పెట్టారు టీచర్లని. అప్పుడు కదా హట్ కావాల్సిన టీచరు, మద్యం తాగొద్దు అని పిల్లగాళ్ళకి చెప్పాల్సిన టీచరు, మద్యం షాపుల దగ్గర షాప్ కీపర్ లాగా ఉండాల్సి వచ్చినప్పుడు కదా టీచర్ హట్ కావాల్సింది, ఈ హెచ్ఎంకి ఇబ్బంది కలగాల్సింది. ఈ ఒక్కరోజు పిల్లగాళ్ళని 6 గంటలు తీసుకురమ్మన్నందుకో, ఏదో ఒక్కరోజో 2వ రోజో యాప్లు సరిగా పనిచేయనందుకో, లేదు ఇంకేదో ఆ యాప్లు పనిచేయకపోయినా ఒక్క హెచ్ఎంకి వచ్చిన ఇబ్బంది కాదు, మొత్తం టీచర్ వ్యవస్థకు వచ్చే ఇబ్బంది అది. అలాంటి కారణాలు చూపించి రాజీనామా చేయడం ఏమన్నా సహేతుకంగా ఉందా? అతను బిహైండ్ ది రీజన్స్ ఇంకే ఉన్నాయి, అతను బయటికి చెప్పని రీజన్స్ ఏమున్నాయి? బయటికి చెప్పని రీజన్స్ ఉన్నాయి కాబట్టే, అతను వెనకాల ఇంటెన్షన్ వేరే ఉంది కాబట్టే కేవలం ఎంఈఓకి పర్సనల్గా ఇవ్వాల్సిన లెటరు, డిఈఓకి పర్సనల్గా ఇవ్వాల్సిన లెటరు ఓపెన్గా మీడియా ముందుకు ఇచ్చాడు. ఓపెన్గా మీడియా ముందుకు ఇచ్చాడంటే ఏంటి అర్థం? అతను ఏదో ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నాడు, అతను ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఆ చెప్పాలనుకునే పాయింట్స్ ఇవి, అతని వెనకాల ఇంటెన్షన్ ఇంకోటి. అంటే అతనికి 39 ఏళ్ళ సర్వీస్ అంటే నాకు తెలిసి పదవి విరమణకి దగ్గరకు వచ్చాడు.
పదవి విరమణ తర్వాత లైఫ్ ఏంటి, ఏదో పొలిటికల్గా ప్లాన్ చేసుకున్నాడేమో. పొలిటికల్ ప్లాన్ చేసుకున్నప్పుడు తను హైలైట్ కావాలి, తన గురించి చర్చ జరగాలి, తనకు రాజకీయ పార్టీకి దగ్గర కావాలి. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినట్టుంటే అవతల ఏదో రాజకీయ పార్టీ నన్ను దగ్గర చేస్తాయి, నన్ను ఎలివేట్ చేస్తాయి, నాకు ప్రమోషన్ వస్తాయి, జనం నా గురించి మాట్లాడుకుంటారు, చర్చ పెట్టుకుంటారు, నేను హీరో కావచ్చు అనే కారణాలు ఏమైనా ఉండొచ్చు, ఏమైనా ఒక అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఇదే స్పెసిఫిక్ రీజన్ నేను చెప్పను, కానీ అతను ప్రవర్తన, అతను రాసిన లెటర్ మాత్రం అనుమానాస్పదంగా ఉన్నాయి చాలా క్లియర్గా. ఎందుకంటే ప్రభుత్వం రోజు 6 గంటలకే వచ్చి స్కూల్లో కూర్చోండి అంటే అది కొద్దిగా ఇబ్బంది కావచ్చు. లేదు రోజు యాప్లు పనిచేయట్లేదు, ఇతని శాలరీ కట్ అవుతుంది అంటే ఇబ్బంది కావచ్చు. మరి అతను ప్లేసిప్లు పంపేమను, అతను ప్లేసిప్లు ఇన్ని ఓపెన్గా చెప్పాడు కదా, అతను ప్రతి నెల ప్లేసిప్లు కూడా ఓపెన్గా ఇచ్చి ఇదిగో యాప్లు పనిచేయకపోవటం వల్ల మా అటెండెన్స్ తప్పుగా పడి నా శాలరీ తప్పుగా క్యాలిక్యులేట్ అయ్యి నా శాలరీ కట్ అయింది అని ఓపెన్గా చూపించమను, అది చూపించలేరు. రెండోది ఏంటంటే ప్రభుత్వం గవర్నమెంట్ టీచర్ల పట్ల ఇప్పుడు కొద్ది స్ట్రిక్ట్గానే వ్యవహరిస్తూ ఉంది. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ దూసుకుపోతూ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఆగమవుతూ ఉన్నాయి. రెండోది గవర్నమెంట్ స్కూల్స్ మీద ప్రజల్లో నమ్మకం పోతా ఉంది. సో గవర్నమెంట్ స్కూల్స్ మీద నమ్మకాన్ని కల్పించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని. అలా నమ్మకాన్ని కలిగించుకోవాలంటే ఉపాధ్యాయులతో పని చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఉపాధ్యాయులకి ఇంతకుముందు అనేవాళ్ళు బతకలేక బతుకు పంతులు అనేవాళ్ళు, బతకలేక బడి పంతులు అనేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు, వాళ్ళ శాలరీ చాలా గట్టిగా ఉన్నాయి, గట్టిగా ఇస్తున్నారు శాలరీ. గవర్నమెంట్ టీచర్స్ కి మంచి శాలరీ ఇస్తున్నారు, చాలా మంచి శాలరీ ఇస్తున్నారు. సో ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ అనేది కొత్త టీచర్ పోస్టులు కూడా నింపబోతా ఉంది. అందులో ఆయన హెచ్ఎం స్థాయిలో ఉంది కాబట్టి ఇంకా మంచి శాలరీ ఉంది. కాబట్టి అలా మంచి శాలరీ ఇచ్చేటప్పుడు వాళ్ళతో పని చేయించుకునేటువంటి బాధ్యత ప్రభుత్వం కఠినంగానే ఉంటుంది. ఇంకా ప్రైవేట్ స్కూల్లో ఉన్నట్టు ఏం లేదు. ప్రైవేట్ స్కూల్లో ఒక 2 రోజులు లేట్గా వచ్చారంటే 3 రోజు ఉద్యోగం బీకేస్తారు, కానీ గవర్నమెంట్ అలా చేయదు కదా. కాబట్టి ఇలాంటి సిల్లీ రీజన్స్కి రాజీనామా చేయటం, వీటిని ఎక్స్పోజ్ చేస్తూ ఏదో ప్రభుత్వాన్ని బదనం చేయాలని చూడటం అనేది ఆసక్తి విచిత్రంగా నాకు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఉన్నారు, వైసీపీ టార్గెట్ నారా లోకేష్ గారిని బదనం చేయాలని చూడటం. కాబట్టి ఈ అవకాశాన్ని వైసీపీ అడ్వాంటేజ్గా తీసుకొని ఆ హెచ్ఎం రాసిన లెటర్ని హైలైట్ చేస్తూ పెద్ద ఎత్తున కథనాలు రాస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది గవర్నమెంట్ ఎడ్యుకేషన్ వ్యవస్థ బాగుపడాలా లేదా. ఇప్పుడు నీ ఆఫీస్లో కూడా ప్రతి ప్రైవేట్ ఆఫీస్లో కూడా ఇలా బయోమెట్రిక్ సిస్టమ్స్ ఉన్నాయి. మరి గవర్నమెంట్ వ్యవస్థలో ఉంటే తప్పేంటి? గవర్నమెంట్ వ్యవస్థలో ఉండకూడదా? రెండోది టీచర్ల ఆధార్ శాతాన్ని సీరియస్గా ప్రభుత్వం తీసుకుంటే తప్పేంటి? ఆధార్ కరెక్ట్గా ఉండాలి కదా, టీచర్ ఉంటేనే కదా పిల్లగాళ్ళ పాఠాలు చెప్పేది. రెండోది ఏది యోగా రోజు ఒక్కరోజు 6 గంటలు తీసుకురామంటే మహాపాపం అయిపోయిందా? ఇదంతా కూడా ఏదో లోపలే మనసులో ఇంకోటి పెట్టుకుని బయటికి చెప్పేటువంటి విధానాలు తప్ప మోటివ్ వేరే ఉందంటారు. ఖచ్చితంగా పొలిటికల్ మోటివే ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉండొచ్చు. రైట్. థ్యాంక్ యూ అన్న.